మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ విరుచుకుపడ్డారు. నేను పెద్దిరెడ్డికి సంబంధించి అఫిడవిట్లో పొందుపర్చని 142 అక్రమ ఆస్తుల ఎకరాలను తప్పు అని నిరూపిస్తే నా పార్టీని రద్దు చేసి రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల్లో ఎన్నికల సంఘ నియమాలను ఉల్లంఘించారని పెద్దిరెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ దాఖలు చేసిన పెద్దిరెడ్డి తన వివరాలను తప్పుడు దాఖలు చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ అక్రమ దోపిడీ అవినీతి పనులను సహకరించిన అధికారులను క్షమించకుండా తగిన శిక్షలు వేయాలని చంద్రబాబు నాయుడు బోడే రామచంద్ర యాదవ్ కోరారు. అమాయకులు మా అంత దేశోద్ధారకులు ఎవ్వరు ఉండరు. మేము ఎటువంటి అన్యాయం చేయలేదు. మాకు అన్యాయం చేయడం రాదు, మాకు దోపిడీ చేయడం రాదు, మాకు దౌర్జన్యాలు చేయడం రాదు, మాకు ఇండ్ల మీద వెళ్ళి దాడులు చేసేది అస్సలు తెలియదు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము అఫిడవిట్లో ఏదైతే చూపించామో ఆ ఆస్తులన్నీ మావే, మేము చాలా నిజాయితీగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అఫిడవిట్కి సంబంధించి ఏదైతే పొందుపరిచారో ఆ ఆస్తుల గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. పోటీ చేసిన అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్లో మీరు ఏ ఆస్తులు పొందుపరిచారో ఎవరికైనా అది అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు మాట్లాడాల్సింది మీ అఫిడవిట్లో ఉన్న ఆస్తుల గురించి కాదు, మీరు దోపిడీ చేసిన ఆస్తుల గురించి మాట్లాడాలి, మీరు దౌర్జన్యంగా లాక్కున్న ఆస్తుల గురించి మాట్లాడాలి. అదేవిధంగా మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే అఫిడవిట్లో చూపించలేదో వాటి గురించి నిజాలు మాట్లాడండి.